అది మైత్రి కోరుకుంటే కేతికే కన్నా బిగ్ స్టార్ వార్నర్ ఎలా తీసుకొచ్చారో కేతికే కన్నా పెద్ద హీరోయిన్ తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ చేయించగలరు. ఎందుకు కేతిక దగ్గర ఆగారు? అంటే వాళ్ళు పుష్ప అప్పుడు కూడా అనుకున్నారు సార్, కేతికాని ఊ అంటావు మామ సాంగ్కి. అంటే దీంట్లో బిగ్ స్టార్లు అవన్నీ పక్కన పెడితే సార్, ఫస్ట్ అమ్మాయి డ్యాన్స్ వీడియో నాకు చెప్పారన్నమాట. నాకు చెప్తే ఓకే సార్ ఒకసారి చూస్తానని మా రవి గారు నవీన్ గారు చెప్పినప్పుడు ఒకసారి చూస్తాను వీడియోస్ చూసాను, డ్యాన్స్ వీడియోస్. ఎందుకంటే ఆమె ఇంతకుముందు చేసిన సినిమాల్లో పెద్ద డ్యాన్స్ ఏం కనపడలే నాకు. డ్యాన్స్ వీడియోస్ చేస్తే అసలు వెరీ వెరీ ఇంప్రెసివ్. అసలు చేస్తుంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా అరెస్టింగ్గా ఉన్నాయన్నమాట. సో బాగుంటుంది సార్ డెఫినెట్గా మన మన సాంగ్ చాలా బాగుంటుంది అని అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడి అప్పుడు కన్విన్స్ చేశారనమాట ఆమెని. సో ఆ స్టెప్ వైరల్ అవ్వడం, దాని మీద కాంట్రవర్సీ రావడం, ఇది ఈ ఏ కోణంలో చూస్తారు? అంటే మేమైతే ఆనెస్ట్గా చెప్పాలంటే సార్, జెన్యున్గా ఆనెస్ట్ పాడ్కాస్ట్లోనే చెప్పాలంటే అసలు అది చేసేటప్పుడు మాకు ఎక్కడ అది కొంచెం ఎబ్బెట్టుగా ఉందనో లేకపోతే అది కొంచెం తేడాగా ఉందనో అనే మైండ్ అసలు ఎవరికీ రాలేదు. ఒకవేళ నిజంగా క్వశ్చన్ వచ్చి ఉంటే యాక్చువల్లీ ఉండేది కాదు. ఎందుకంటే నేను పర్సనల్గా కూడా నా సినిమాల్లో అసలు క్లీన్గానే ఉండాలని ఫీల్ అయ్యేవాడిని. నేనేంటంటే సరే ఇదేదో అసలు ఫస్ట్ కొత్తగా ఉంది కదా, వేసిన వేవ్ కొత్తగా ఉంది కదా అనే ఫీలింగ్లోనే ఉన్నాను తప్ప దాంట్లో ఏదో తేడాగా కన్వే అవుద్దని అనే థింగ్ లేదండి. పాప శేఖర్ మాస్టర్ కూడా ఒక 5-6 ఆప్షన్స్ చూపించారు. ఎప్పుడు మనకు డ్యాన్స్ ప్రాక్టీస్లు చేస్తూ ఆయన 5-6 ఆప్షన్స్ చూపిస్తారండి. దాంట్లో మనం ఏం చూస్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. నాకేంటంటే మిగతా అన్నీ చూసినప్పుడు ఇవన్నీ రెగ్యులరే కదా, ప్రతి మాస్ సాంగ్లో ఇవే వేస్తారు. దీంట్లో ఏదన్నా కొంచెం హుక్ స్టెప్ ఏదైనా ఉండాలి. ఈ రీల్స్ వచ్చిన తర్వాత ఏదో వైరల్ అవ్వాలనే మైండ్లో ఉంటుంది. కానీ ఇదేదో బాగుందిగా, కొత్తగా ఉంది, ఇప్పటివరకు చూడలేదు అనే దాంట్లోనే వెళ్ళాను తప్ప అది ఎక్కడో నెగిటివ్గా వెళ్తుంది అనే థాట్ అయితే లేదు. ఈవెన్ ఇప్పుడు అమ్మాయి చేసింది కేతిక, తనకన్నా అనిపించాలి కదా, అనిపించుంటే అసలు తన చేయదు కదా. ముందే చెప్పింది వెరీ కంఫర్టబుల్ అయితే చేస్తా లేకపోతే లేదా. తనకే అనిపించలే. మొన్న ప్రీ రిలీజ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటి మనం అసలు మనకి ఎవరికి తట్టలేదు కదా అని అనుకున్నాం. సో సెన్సార్లో ఏమైనా అభ్యంతరం చెప్పారండి? చెప్పారండి, కరెక్షన్ చెప్పారు. కరెక్షన్ చెప్పారండి. స్టెప్ ఉంటుంది లేదా స్క్రీన్ అది కరెక్ట్ చేసి ఉంటుందండి, కరెక్ట్ చేస్తుంది. ఈ మధ్య చాలా సెన్సిటివ్ అయిపోయారు కదా హుక్ స్టెప్పుల్లో కూడా. ఎక్కడైనా రెండోది నేను ఎక్కడ మిస్ అయ్యానంటే, జనరల్గా ఒక మేల్ కంపానియన్లో చేసి ఎవరన్నా లాగితే అది తప్పుగా అనిపించేది. నాకు ఓకేలే తనే చేస్తుంది కదా అనే ఫీలింగే ఉండింది. సో దానివల్ల ఒకటే అయింది. బట్ అదే మీరు అన్నట్టు బాగా సెన్సిటివ్ అయిపోతుంది అసలే. హుక్ స్టెప్పుల్లో కూడా వల్గారిటీ ఉందేమో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు చూస్తుంటే డ్యాన్స్లో కూడా, డ్యాన్స్ మూమెంట్స్లో హుక్ స్టెప్పుల్లో కూడా వల్గారిటీ లేకుండా క్లీన్గా ఇవ్వడానికి ప్రయత్నించాల్సిన అవసరం అనిపిస్తుంది కదా. ఇది టూ వేస్ అండి, టూ ఎడ్జ్డ్ నైఫ్ లాగా రెండు రకాలుగానే చూడొచ్చండి. ఒకటి ఏంటంటే డెఫినెట్గా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఎవరిని హట్ అవ్వకుండా చేయడం అనేది ఒకటి ఉందండి. బట్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌడీలు విలన్లు ఉన్నారు, విలన్లు అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు ఒక స్పెషల్ అమ్మాయినో ఒక ఐటమ్ గర్ల్ను తీసుకొచ్చారు. కథపరంగా చూడండి, ఊటికే మన లైఫ్లో కూడా చూస్తే కథపరంగా తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఎక్కడో చిన్న పెప్పు ఉండాలి, ఏదో రెగ్యులర్గా అయితే ఉండకూడదు కదా అనే మైండ్ సెట్ ఉంటుంది కదా అనే దాంట్లోనే ఏదో చేయాలనుకుని చేసింది అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలను మనుషుల్ని చంపుతాడండి, చంపంగానే ఇప్పుడు అది చూసి మనం వీళ్ళేంటి సినిమాలో మర్డర్లని వీటిని ఎంకరేజ్ చేస్తున్నారని ఆలోచన స్టార్ట్ అయింది అనుకోండి సార్, భయం వేస్తుంది. అసలు సినిమా నెక్స్ట్ ఏం రాయాలరా అని భయం వేస్తుంది. క్రియేటివ్ పరంగా అది కూడా ఒక ఛాలెంజ్ అయిపోతుంది. కానీ ఏంటంటే అందరినీ అయితే సాటిస్ఫై చేయలేమండి ఆనెస్ట్గా చెప్పాలంటే. బట్ వీ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్ దట్ అందరూ అసలు యునానిమస్గా హట్ అయ్యేలాగా మాత్రం ఏం చేయకూడదు.